క్రీస్తు మిమ్మును చేర్చుకున్న ప్రకారము ఆ దేవుడు మనల్ని చేర్చుకుని ఉన్నాడు. ఆయన యొక్క జగతి పునాది వేయబడక మునిపే ఆయన యొక్క ప్రణాళికలో మనమందరం కూడా ఉన్నాం. సో ఎవరైతే దేవునిని విశ్వసించి ఉన్నారో, రక్షణ పొందుకుని ఉన్నారని అనుకుంటున్నారో, ఎవరైతే భక్తులుగా ఉన్నారనుకుంటున్నారో, మీరంతా కూడా దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నారు. ఆ పరలోకపు వారసులుగా ఉన్నారు. ప్రాముఖ్యంగా గమనించాల్సినటువంటి ఆ విషయాన్ని మీరు గ్రహించాలి. పరలోకానికి వెళ్తామా వెళ్ళమా అనే సందేహం ఉన్నటువంటి వారికి ఈ రాత్రి కాలసులు మీ అందరికీ తెలియపరుస్తున్నాను. నీకు రక్షణ కలిగినది అంటే దేవుని యొక్క చిత్తంలో ఉన్నావు, దేవుని యొక్క విశ్వాసంలో బలంగా ఉన్నావు అంటే, దేవుని భయభక్తులు కలిగి ఉన్నావు అంటే దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నావు. ఈ లోక సంబంధమైనటువంటి ఈ లోక ఆశలను బట్టి, ఈ లోక పరిస్థితులను బట్టి మనకు మన హృదయములకు సంతోషంగా లేకపోయినప్పుడు కూడా అయితే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, మీరు ఎల్లప్పుడూ కూడా సంతోషించాలి. యోహాను సువార్త 15వ అధ్యాయంలో చూసినట్లయితే, మరి నేను ద్రాక్షావళిని, మీరు తీగలు ఎల్లప్పుడూ కూడా ఫలించాలి. ఆదికాండం 1వ అధ్యాయం 27వ వచనం కూడా చూసినట్లయితే, భూమిని అంతటిని కూడా ఏలుడి, మీరు ఫలించి అభివృద్ధి చెందిరి, బహుగా అభివృద్ధి చెంది ఫలించని చెప్పి వాక్యం సెలవిస్తుంది. ఎల్లవేళ కూడా సంతోషంగా ఉండమని చెప్తున్నాడు. కానీ ఈ లోక సంబంధమైనటువంటి అపవాది యొక్క కుయుక్తులతోటి, తలంపులతోటి మనకు సంతోషం కలగనివ్వకుండా అపవాది చేస్తున్న విషయం గ్రహించాలి. అలానే మనము విశ్వాసంలో బలహీనము కాదని గ్రహించాలి. విశ్వాసంలో బలవంతులని మొట్టమొదటి వచనంలో మనం అందరం కూడా చూద్దాం ఒకసారి. మొట్టమొదటి వచనం కూడా చూసినట్లయితే, కాగా బలవంతులమైన మనల్ని మనమే బలపరుచుకొనక బలహీనమైనటువంటి దౌర్బల్యములను భరించుటకు మరి దేవుని యొక్క బలమును పొందుకున్న వారుగా ఉన్నటువంటి లేఖనాలను మనం అందరం కూడా చూస్తున్నాం. సో మనము సంతోషంగా ఉన్నా లేకపోయినప్పటికీ కూడా ఇదే రోమాపత్రికలో 14వ అధ్యాయంలో చూస్తున్నాము, బ్రతికినను దేవుని కొరకే బ్రతకాలి, చనిపోయినను దేవుని కొరకే చనిపోతున్నాము, తింటున్నా కూడా దేవుని కోసమే తింటున్నాము, మనం ఏ పని చేస్తున్నా దేవుని కోసమే పని చేస్తున్నాం అన్న విషయాన్ని లేఖనాల ద్వారా మనం గ్రహించవలసిన వారమే ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగుగాక. సో ఇక్కడ ఏమన్నా అంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు మిమ్మును చేర్చుకున్న ప్రకారము దేవుడు మనల్ని చేర్చుకున్నాడు. మీ అందరినీ కూడా దేవుడు చేర్చుకున్నాడు. ఆయన యొక్క కౌగిలలో చేర్చుకున్న చక్కటి వాగ్దానాలతోటి చాలా సంతోషంగా ఉంటారు కదండి మీరందరూ కూడా. ఆయన కరచేతులలో నన్ను చెక్కుకున్నాడండి. ఆయన నన్ను దర్శించాడు. నా కష్టకాలంలో దేవుడు సహాయం చేసి ఉన్నాడు. నా ఇబ్బందుల్లో దేవుడు తోడుగా ఉన్నాడు. నా ఇబ్బందుల నుంచి కూడా తొలగించి వేశాడు. నాకు చక్కటి సాక్ష్యం ఇచ్చాడు. నాకు మంచి ఆరోగ్యం ఇచ్చాడు. నాకు మంచి బలం ఇచ్చాడు. నా బిడ్డలకు సహాయం చేసి ఉన్నాడు. వారికి మంచి జ్ఞానం ఇచ్చాడు. వారికి మంచి భవిష్యత్తుని ఇచ్చాడు. ఎన్నో సాక్ష్యాలు మనందరి జీవితంలో ఉంటున్నాయి. ఆ దేవాదేవుడు మనలో ప్రవేశించి ఆయన ఎల్లవేళ్ళ కూడా మనము పాపంలోకి వెళ్లకుండా ఆయనకు కృపలో నిలిచినట్లుగా, ఆయన యొక్క అద్భుతాల ద్వారా, ఆశ్చర్యముల ద్వారా మనమందరం కూడా దేవుని యొక్క సన్నిధిలో ఆయన యొక్క మహిమా ప్రభావంలో మనమందరం కూడా జీవించబడుతున్నాం అన్న విషయాన్ని మీరందరూ కూడా గ్రహించాలి. ఈరోజు మరి నేనైతే దేవుని యొక్క కృపను బట్టి, ఆయన యొక్క మహిమను బట్టి, ఆయన యొక్క ప్రభావం బట్టి, ఆయన యొక్క పనివాడుగాను, ఆయన యొక్క మరి దాసుడుగాను పనిచేయటకు దేవుడు చక్కటి అవకాశం ఇచ్చాడు. ఇది గ్రహించే శక్తిని మనం ఎప్పుడైతే వివేచనతో ఆలోచన చేసుకుంటామో, ప్రతి విషయంలో కూడా మనము సంతోషం కలిగిన వారుగా ఉంటాం. క్రీస్తు మనలో ప్రవేశించిన విధానం బట్టి, హల్లెలూయా, క్రీస్తు మనందరిలో కూడా ప్రవేశించాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ప్రవేశించాడు. ఆయన మనలో నివసిస్తున్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం ప్రకారంగా చూసినట్లయితే, కృపా సత్య సంపూర్ణుడుగా శరీరధారి మన మధ్య ఆయన నివసిస్తూ ఉన్నాడు. ఎలా అండి? యేసుక్రీస్తు కృపా సత్య సంపూర్ణుడిగా మరి శరీరధారి మన మధ్యలో నివసిస్తున్నాడు. మరి శరీరముగా నలగొట్టబడి మరి పరలోక తండ్రి దగ్గరికి చేర్చబడిన తర్వాత పరిశుద్ధాత్మ శక్తితోటి మనం అందరం కృపా సత్యముతోటి, కృపతోటి సత్యముతోటి మనం అందరం కూడా జీవించబడుతున్నాము. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అనేక మంది వారు అనేకమైన నిందలు వేసినప్పటికి కూడా ఆ నిందలలో వాస్తవం లేదన్న విషయం జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వు సత్యవంతుడివి, జీవం కలిగిన వాడు, దేవుని యొక్క ఆత్మతోటి జీవించబడుతున్న వాడు. అందరూ బట్టి మనం అందరం కూడా సంతోషించవలసిన వారమైన. కాబట్టి ఇక్కడ చూద్దాం. కాబట్టి క్రీస్తు మిమ్మును చేర్చుకున్న ప్రకారము దేవునికి మహిమ కలుగునట్లు మీరును ఒకరినొకడు చేర్చుకొనుడి. దేని నిమిత్తం అంటండి? దేవుని యొక్క నామము మహిమపరచబడి నిమిత్తము మనము ఒకరిని ఒకరు చేర్చుకునే వారిగా ఉండాలి. ఇది దేవుని యొక్క ఆజ్ఞ ఉంటుంది, దేవుని యొక్క వాక్యమై ఉంటుంది, దేవుని యొక్క పిలుపై ఉంటున్నది, దేవుని యొక్క సువార్త అయి ఉంటున్నది, దేవుని యొక్క వాగ్దానం అయి ఉంటుంది. సో వాగ్దానాలు వేరు, సువార్త వేరు, ఆజ్ఞలు వేరు అనుకుంటున్నారు. ఏదైనా సరే దేవుని యొక్క వాక్యం.
హల్లెలూయా! మనమందరం కూడా ఏం చేయాలండి? ఒకరిని ఒకరు కలుసుకున్నట్లుగా ఏక మనస్సులై మీరందరూ కూడా ఉండాలి. తద్వారా పరలోకపు తండ్రి యొక్క నామము మహిమపరచబడతా ఉంటది. సో, దేవుడిని మనము మహిమపరిచేవారిగా ఉండాలంటే, దేవుడిని ఘనపరిచేవారిగా ఉండాలంటే, మనం ప్రతి ఒక్క వ్యక్తితో కూడా మనము వారి మనసు, మన మనసు కలిసేవారుగా ఉండాలి. చాలా వైవాహిక జీవితంలో కావచ్చు, ఒక సహవాసంలో కావచ్చు, ఒక స్కూల్‌లో కావచ్చు, కొంతమంది స్టూడెంట్స్ కావచ్చు, కొంతమంది వ్యాపారములు కావచ్చు. చూడండి చాలా ఇప్పుడు ఈ ప్రపంచమంతా కూడా చూసినట్లయితే మధ్యవర్తులు ఎక్కువగా ఆహ్, ఈ యొక్క ప్రపంచాన్ని నడిపిస్తున్న వారుగా ఉంటున్నారు. ఏ యొక్క వ్యవస్థ చూసుకున్నా మధ్యవర్తులదే, వారిదే కాలము మరి చెల్లుబాటుగా ఉన్నట్లుగా చూస్తా ఉంటున్నాము. ఈ మధ్యవర్తులు ఏం చేస్తుంటారంట? వారిని వీరిని మరి ఒక తాటికి తీసుకొస్తుంటారు. ఒక మనసుతోటి, ఒక ఆలోచనకి వారు తీసుకొస్తా ఉంటారు. అయితే మరి దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. అన్ని విషయాల్లో కూడా మనము ఒకే మనసుతోటి ఉండేవారుగా, మరి డైరెక్ట్‌గా మనము మధ్యవర్తులు లేకుండా, మన యొక్క మధ్యవర్తి మన పరిశుద్ధాత్మ దేవుడే. మన యొక్క దేవాది దేవుడే. మన యొక్క పరిశుద్ధాత్మ దేవునితోటి ఆ యేసుక్రీస్తు వారికి కృపను బట్టి ఆ పరలోకపు తండ్రి యొక్క నామమును మహిమపరచుటకు మనం ప్రతి ఒక్కరితో కూడా ఏక మనస్సు కలిగిన వారుగా ఉండాలి. వారు చెడ్డవారైనా సరే, పనికిమాలిన వారైనా సరే, వ్యర్థకరమైన మాటలు మాట్లాడుతున్నా సరే, బూతు మాటలు మాట్లాడుతున్నా సరే, నీ ఎదురుగా పాపపు పనులు చేస్తున్నా సరే, ఏం చేయాలంట? దేవుని యొక్క ప్రేమను, ఒక విశ్వాసిగా దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క దయను, దేవుని కనికరమును బట్టి మనమందరం కూడా వారిపైన కోపపడక, కోపం ఏం చేస్తుందంట? దేవుని కృపకు ఆటంకముగా ఉంటుంది. మనం కోపపడకూడదు. ఒకరిని చేర్చుకున్నట్లుగా మనమందరూ కూడా ఏక మనస్కులే ఉన్నప్పుడు పరలోకపు తండ్రి యొక్క నామము మహిమపరచబడతా ఉంటుంది. మన కుటుంబాల్లో, మన జీవితాల్లో అన్ని విషయాల్లో కూడా మనము ఏక మనస్సు కలిగిన వారుగా ఉండదు. ఇతరుల యొక్క హృదయాన్ని గ్రహించుకుని దేవుని యొక్క నామముకు మహిమకరముగా, దేవుని వాక్యానుసారముగా మనము దేవుని యొక్క మాటల ప్రకారంగా మనము ఏక మనస్సులే ఉండాలి కానీ పాపంలో ఏక మనస్సులే ఉండాలని కాదు. దుర్బోధనలో ఏక మనస్సులైన వారుగా ఉండాలని కాదు. అనేకమైన ఇతర విషయాల్లో, ఈ లోక సంబంధమైన విషయాల్లో ఏక మనస్సులైన వారుగా కాదు. నువ్వు ఏకీభవిస్తున్నావంటే, నువ్వు ఒక వ్యక్తితోటి మాట్లాడుతున్నావంటే, ఒక సహోదరులతోటి, సంఘంతోటి, కుటుంబంతో మనం మాట్లాడుతున్నామంటే దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటూ పరిశుద్ధాత్మ దేవుడు నాలో ఉన్నాడు. ఎన్ని నిందలు వచ్చినా యేసుక్రీస్తు ప్రభుల వారే తనను తాను సంతోషపరచుకొనక ఆయన నిందలు వేయుటకు, ఆయన నిందలు భరించుటకు ఈ లోకమునకు వచ్చి ఉన్నాడు. నేను కూడా క్రీస్తు బిడ్డనే, దేవుని బిడ్డనే, దేవుని కుమార్తెనే, దేవుని కుమారుని, దేవుని యొక్క ఆత్మతో నింపబడిన వాడుగా ఉన్నాను. నేను సత్యంగా దేవుని యొక్క కృపతోటి, దేవుని యొక్క జీవాత్మతోటి జీవించబడుతున్నాను. నా పైన ఎన్ని నిందలు వేసినా, నన్ను ఎన్ని తిట్టుకున్నా, నన్ను ఎంతమంది సణుక్కున్నా, గొణుక్కున్నా, నేను మాత్రము దేవుని ప్రేమకు సత్యముగా నిలుస్తూ దేవుని యొక్క నామమును మహిమపరిచేవాడిగా ఉండాలని మనం ఎప్పుడైతే మన హృదయం అనుకుంటామో అక్కడ దేవుని కార్యము జరుగుతూ ఉంటుంది. దేవుని యొక్క కృప వర్ధిల్లుతూ ఉంటుంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగు. ఇంకా ముందుకు సాగిపోవడం ప్రయత్నం చేద్దాం మనం అందరం కూడా. సో ఇక్కడ 8వ వచనం చూద్దామండి. దేవునికి మహిమ కలుగునట్లు మీరును ఒకరినొకడు చేర్చుకోండి. నేను చెప్పినదేమనగా, అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నేను చెప్పినదేమనగా పితరులకు చేయబడిన వాగ్దానముల విషయంలో దేవుడు సత్యవంతుడని స్థాపించుటకును. చూడండి, బాగా అర్థం చేసుకోవడం ప్రయత్నం చేయండి. అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, పితరులకు చేయబడిన వాగ్దానములు, అబ్రహాంకి వాగ్దానం చేశాడు, నోవాహు వాగ్దానం చేశాడు, సో దావీదుకి వాగ్దానం చేస్తాడు, సో అందరికీ వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఏ వాగ్దానము? మరి జనములను అందరినీ కూడా స్వాస్థ్యముగా, మరి నిన్ను విశ్వాసములకు తండ్రిగా చేస్తాను అబ్రహాం చేసి ఉన్నాడు. దావీదుకి కొన్ని వాగ్దానాలు చేస్తున్నాడు. చూద్దాం, ఆ యొక్క వాగ్దానాలు కూడా చూద్దాం. ఆ యొక్క వాగ్దానాలు చూసుకుంటూ మనం అందరూ కూడా ముందుకు సాగిపోవడం ప్రయత్నం చేద్దాం. నేను చెప్పినది ఏమనగా, పితరులకు చేయబడిన వాగ్దానాల విషయంలో దేవుడు సత్యవంతుడని. ఎవరని? దేవుడు సత్యవంతుడు, యథార్థవంతుడు, న్యాయము కలిగిన దేవుడు, న్యాయము చేసే దేవుడు, రక్షించే దేవుడు, కాపాడే దేవుడు, సత్యవంతుడని స్థాపించుటకును అన్ని జనులు ఆయన కనికరమును గూర్చి దేవుని మహిమపరచుకును క్రీస్తు సున్నత గల వారికి పరిచారకుడు ఆయన. సో ఇక్కడ చూడండి, పితరుల యొక్క జీవితంలో దేవుడు వాగ్దానం స్థిరపరచుటకు, అండ్ నెక్స్ట్ అన్ని జనులకు దేవుని కనికరమును కనపరచుటకు.
సో యూదులని మనం అందరం కొంటాం, ఇజ్రాయేల్ ప్రజలని అందరం అంటాం, ఆ యాకోబు సంతతి వారు అంటూ ఉంటాం. యాకోబు కంటే ముందుగా మరి అబ్రహాము, ఇస్సాకు, నోవాహు, ఆదాము వీళ్ళంతా కూడా ఉన్నారు. మరి వారితో పాటు వారి తర్వాత యాకోబు సంతతి వారిని చూస్తున్నాం. వారికి దేవుడు చేసిన వాగ్దానంలో నేను రక్షించి ఉన్నాను, కాపాడి ఉన్నాను. ఐగుప్తు దేశం నుంచి 420 సంవత్సరాల నుంచి వారి బానిస బ్రతుకుల నుంచి వారికి స్వేచ్ఛ స్వతంత్రమును అనుగ్రహించి ఉన్నాను. అంధకారంలో ఉన్న వారికి, చీకటిలో ఉన్న వారికి వెలుగును చూపించింది. యెషయా ప్రవక్త కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆ వేరులోంచి మొద్దులోంచి చిగురు మొలుస్తుందని చెప్పేసి మనం అందరం కూడా చూస్తున్నాం. మరి అన్ని జనులుగా నీవు నేను మనం అందరం కూడా, భారతదేశంలో ఉన్న వారందరూ కూడా అన్ని జనులే. ఇజ్రాయేల్ ఎవరైతే కాని వారైతే ఎవరున్నారో వారందరూ కూడా అన్ని జనులే. సో ఇప్పుడు ఈ అన్ని జనులకి ఏం చేస్తున్నారంట? కనికరం. దేవుడు సత్యవంతుడని స్థాపించుటకును అన్ని జనులు ఆయన కనికరమును గూర్చి దేవుని మహిమపరచుటకును. ఆయన అన్ని జనులకు కనికరము కలిగిన దేవుడుగా ఉన్నాడు, దయను చూపించే దేవుడుగా ఉన్నాడు. ఈ రోజుల్లో మనందరి జీవితాలు, మీ అందరి జీవితంలో దేవునికి కనికరమును చూపించిన ఆయన కనికరము వలనే మనకు రక్షణ సునాద గానములు మన కుటుంబంలో వినిపించబడతా ఉన్నాయి. విశ్వాసంలో మనమందరం కూడా సాగిపోతా ఉన్నాం. ఆయన కనికరము లేకపోతే, ఆయన కృప లేకపోతే, ఆయన ప్రేమ లేకపోతే, ఆయన దయ లేకపోతే మనమందరం కూడా దేవుడిని మహిమపరిచే వారము కాదు. మనమందరం కూడా దేవుని మహిమపరుస్తున్నాం. ఎందుకంటే మీలో ఉన్న విశ్వాసం ద్వారా మీరు దేవుని యొక్క నామాన్ని మహిమపరుస్తున్నారు. చూడండి, ఎన్ని ఉపద్రవాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా దేవుడిని విడిచిపెట్టని వారిగా మీరు అందరూ కూడా ఉన్నారు. అదే దేవుని యొక్క వాగ్దానము. మీ యొక్క దేవుని యొక్క అరచేతులలో మనల్ని అందరూ కూడా చెక్కుకొని ఉన్నాడు. చూద్దాం మరి ఇక్కడ కనికరము దేవుడు అన్ని జనులకు ఇచ్చి ఉన్నాడు. పితరులకు ఇచ్చిన వాగ్దానములు దేవుడు నెరవేర్చుతున్నాడు. దానిని నెరవేర్చుటకై యేసుక్రీస్తు ప్రభువు వారి లోకంలోకి వచ్చి ఉన్నారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. చూద్దాం ఏమని మాట్లాడుతున్నారు. అన్ని జనులు ఆయన కనికరము గూర్చి దేవుని మహిమపరచుటకును క్రీస్తు సున్నత గల వారికి పరిచారకుడు ఆయన. అందు విషయమై ఈ హేతు చేతను అన్య జనులలో నేను నిన్ను స్తుతింతును, నీ నామ సంకీర్తనమును చేదును అని వ్రాయబడి ఉన్నది. 98వ కీర్తనలో 2వ వచనంలో చూసినట్లయితే ఒకసారి చూద్దామండి. 98వ కీర్తన 2వ వచనంలో చూసినట్లయితే యెహోవా తన రక్షణను వెల్లడి చేసి ఉన్నాడు, అన్ని జనుల ఎదుట తన నీతిని బయలుపరిచి ఉన్నాడు. ఎవరు ఎదుటండి? దావీదు మహారాజుకి, దావీదు కీర్తనకారుడికి తెలియపరుస్తున్నాడు. ఆయనకు విజయము కలగజేసినది. యెహోవా తన రక్షణను వెల్లడి చేస్తున్నాడు, రక్షణను కలగజేసి ఉన్నాడు. ఆత్మీయ రక్షణ, శరీర సంబంధమైన రక్షణ కూడా దేవుడు కలగజేస్తున్నాడు. అన్య జనుల ఎదుట తన నీతిని బయలుపరిచినాడు. దేవుడు నీతిమంతుడు, యథార్థవంతుడు. ఆయన నీతిని స్థిరపరుస్తున్నాడు. ఎక్కడ దేవుడు స్థిరపరుస్తున్నాడంట? అన్య జనుల ఎదుట ఆయన యొక్క నీతిని బయలుపరుస్తున్నాడు. అన్య జనుల ఎదుట ఆయన యొక్క రక్షణ కనపరుస్తున్నాడు. ఇదే పితరులకు వాగ్దానం చేసినటువంటి ఆ సత్యమును స్థిరపరుస్తున్నాడు. ఇక్కడ చూసింది కదండి, ఇక్కడ దేవుడు సత్యవంతుడని స్థాపించుటకును. అపోస్తలుడైన పౌలు ఈ ధర్మశాస్త్రం అంతటిని కూడా బాగా చదివినటువంటి, బాగా క్షుణ్ణంగా ఎంతో జ్ఞానముతోటి ఉన్నటువంటి అపోస్తలుడైన పౌలుగా మనం అందరం కూడా చూస్తున్నాం. ఈ యొక్క ప్రపంచంలోనే అపోస్తలుడైన పౌలు ధర్మశాస్త్రాన్ని, అంటే పాత నిబంధనను మరి ధ్యానం చేసుకున్న వ్యక్తిగా ఇంకా ఈ ప్రపంచంలో ఎవరు కూడా లేరు అన్న విషయాన్ని కూడా మీ అందరికీ తెలియపరుస్తూ, మరి ఆ యొక్క అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, అన్ని జనులలో ఆయన యొక్క రక్షణను, ఆయన యొక్క నీతిని స్థాపించుటకై మరి కీర్తనము కీర్తించటని చెప్పేసి అన్నటువంటి లేఖనాలను కూడా మనమందరం కూడా అపోస్తలుడైన పౌలు ద్వారా మరొకసారి ఈ లేఖనాలు జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన కనికరమును గూర్చి దేవుని మహిమపరచుకును క్రీస్తు సున్నత గల వారికి పరిచారకుడు ఆయన. అందు విషయమై ఎవరండి? ఈ హేతు చేతను అన్ని జనులలో నేను నిన్ను స్తుతించెదను, నీ నామ సంకీర్తన చేదును అని వ్రాయబడినది. మరియు అన్ని జనులారా ఆయన ప్రజలతో సంతోషించడానికి. ఎవరితోటండి? అన్ని జనులారా, అన్ని జనులకు చెప్తున్నాడు. మరి అన్ని జనులారా ఆయన ప్రజలతో సంతోషించడి. 117వ కీర్తన కూడా చూద్దామంటే 117వ కీర్తనలో కూడా అక్కడ చక్కగా 2 వచనాలు చాలా చిన్న
అధ్యాయంగా మనకు తెలియపరచబడతా ఉంటది. రెండే వచనాలు మనకు అక్కడ తెలియపరచబడుతుంది. చూడండి ఒకసారి 117వ కీర్తన. యెహోవా కృప మన ఎడల హెచ్చుగానున్నది, ఆయన విశ్వాస్యత నిరంతరము నిలుచును. కాబట్టి సమస్త అన్ని జనులారా యెహోవాను స్తుతించుడి, సర్వజనులారా ఆయనను కొనియాడుడి. యెహోవాను స్తుతించుడి. సర్వజనులారా ఏనండి, ఆయన్ను కొనియాడుడి, ఆయన్ను స్తుతించడని చెప్పేసి అపోస్తలుడైన పౌలు దావీదు మహారాజు ఏ విధంగా అయితే తెలియపరచడో ఆ లేఖనాలు జ్ఞాపకం చేసుకుంటూ సర్వజనులందరూ కూడా యెహోవాను స్తుతించేటువంటి సమయము అతి సమీపముగా ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. అన్ని జనులందరూ కూడా ఇజ్రాయేల్ దేవాదేవుడు అనేటువంటి యూదా గోత్రపు సింహమైనటువంటి ఆ దేవాదేవుడిని స్తుతించుటకు, కొనియాడుటకు ఆ 140 నుంచి 150 కీర్తనలో కూడా చూసినట్లయితే అక్కడ అన్ని జనులే మీ యొక్క దేవుని మందిరంలోకి వెళ్ళి స్తుతించదము రండి అని చెప్పి అక్కడ జనములందరినీ కూడా వెంటబెట్టుకుని తీసుకొస్తా ఉంటారు. అన్ని జనులందరూ కూడా రక్షణ పొందేటువంటి సమయము రాబోతా ఉన్నది, అతి సమీపముగా ఉన్నది. ఆయన యొక్క కనికరము ప్రతి ఒక్క అన్ని జనుడి పైన కనపరచుటకు దేవుడు సిద్ధపరిచి ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు నేను ఏ విధంగా అయితే రక్షణ పొందుకున్నామో, ఏ విధంగా అయితే విశ్వాసం పొందుకున్నామో, ఏ విధంగా అయితే బాప్తిజం తీసుకున్నామో, ఏ విధంగా అయితే మారు మనసు సున్నతి కలిగి జ్ఞాన స్నానం పొందుకొని మనం ఏ విధంగా అయితే ఆత్మీయతలో జీవించబడుతున్నామో, అన్ని జనులందరూ కూడా నీ కుటుంబంలో రక్షణ లేదేమో, నీ వంశంలో రక్షణ లేదేమో, వారందరికీ దేవుడు రక్షణ కల్పించేటువంటి సమయమును ఆయనకు కృపను ప్రతి ఒక్కరికి అనుగ్రహించుటకు ఆయన ఆసనుడై ఉన్నాడు. ఒకవేళ నువ్వు చూసి ఉండొచ్చు, ఇంకా రక్షణ రావట్లేదు, బాప్తిజం పొందుకోవట్లేదు. వారు దేవుని సువార్తను విన్నారు, దేవుని కృపను దేవుని యొక్క మాటలు విన్నారు, శిలువ త్యాగమును చూస్తున్నారు, అయినప్పుడు కూడా వారు మారు మనసు పొందట్లేదంటే వారు దేవుని యొక్క ప్రణాళికలో అనగా నిత్యమైన రాజ్యంలో, ఆ పరలోక రాజ్యంలో వారికి నివాసము లేదు అని గ్రహించేవారిగా మీరు అందరూ కూడా ఉండాలి. అయితే మనమందరం కూడా ప్రార్థన చేయవలసిన వారు మేము దేవుని చిత్తంలో, దేవుని ప్రణాళికలు ఉంటే వారు కూడా రక్షణ పొందుకుంటూ ఉంటారు. హల్లెలూయా. మనము దేవుని యొక్క విశ్వాసులుగా ఆయన యొక్క నామమును మహింపరచుటకు ఏక మనస్సు కలిగిన వారై, ఒకే మనస్సుతోటి కేవలము నా కుటుంబంలో ఉన్న వారు మాత్రమే రక్షణ పొందాలి కాదు, ఈ లోకం అంతా కూడా దేవుని యొక్క ప్రణాళిక ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా రక్షణ పొందుకోవాలనేటువంటి ఆలోచన మనం కలిగినప్పుడు, ప్రతి వ్యక్తిని కూడా చూస్తున్నప్పుడు దేవుని యొక్క ప్రభావమును, దేవుని యొక్క కృపను, దేవుని సత్యమును గ్రహించుకున్న వారుగాను, తద్వారా దేవుని యొక్క నామను మహింపరిచిన వారుగా మనం అందరం కూడా ఉంటామని తెలియపరుస్తూ 10వ వచనం ఏం తెలియపరుస్తున్నా, అన్ని జనులారా ఆయన ప్రజలతో సంతోషించుడి అనియు, మరియు సమస్త అన్ని జనులారా ప్రభువును స్తుతించుడి, సకల ప్రజలు ఆయనను కొనియాడుదురుగాక అనియు చెప్పి ఉన్నది. మరియు యెషయా ఇలాగూ చెప్పుచున్నాడు, యెషయాలో నుండి వేరు చిగురు అనగా అన్ని జనుల నేలుటకు లేచువాడు వచ్చును, ఆయనందు అన్ని జనులు నిరీక్షణ ఇంచుదురు. ఎవరు నిరీక్షణ కలిగిన వారుగా ఉన్నారు? వాక్యం ఏంటంటే నీవు కూడా ఆ నిరీక్షణలో ఒకానొక కాలంలో రక్షణ లేనప్పుడు, నీకు సాక్ష్యము లేనటువంటి సమయంలో నిరీక్షణగా చూస్తున్నప్పుడు దేవుడు రక్షణ ఇచ్చినడన్న విషయాన్ని మరొకసారి పరిశుద్ధాత్మ దేవుడి యొక్క రాత్రికాల సమయం తెలియపరుస్తుంది. చాలా మందికి రక్షణ లేదు, వారు నిరీక్షణ కలిగి ఎదురు చూస్తున్నారు, ఎక్కడ సహాయం దొరుకుతుందా, ఎక్కడ మరి దేవుని యొక్క కృప దొరుకుతుంది, ఎవరు ఆదరిస్తారనేటువంటి వారు ఎంతోమంది నిరీక్షణ కలిగి ఉన్న వారుగా అన్ని జనులు ఉన్నారు. వారందరికీ కూడా రక్షణ కలుగునట్లుగా దేవుని యొక్క ప్రణాళికను ఏర్పాటు చేసి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. ఆయన అన్ని జనులు ఏలుటకు, రక్షించుటకు మరి యెషయా ప్రవక్త ద్వారా మనం అందరం కూడా చూస్తా ఉన్నాం. ఆయన యందు అన్ని జనులు నిరీక్షణ ఇంచెదరు. సో మనమందరం కూడా నిరీక్షణ కలిగిన వారుగా ఉన్నాం. ఏ విషయంలో నిరీక్షణ కలిగిన వారుగా ఉన్నాం? రక్షణలో, విశ్వాసంలో నిరీక్షణ కలిగి రక్షణ పొందుకుని ఉన్నాం. మన జీవితంలో సంతోషం కావాలని, ఆనందం కావాలని మనం అందరూ కూడా నిరీక్షణ కలిగిన వారుగా ఉంటున్నాము. కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, మీరు ఏక మనస్సు కలిగిన వారుగా ఉన్నప్పుడు ఆ దేవుని యొక్క మహిమను కనపరుచుతున్న వారుగాను, ఆ దేవుని యొక్క మహిమను కనపరచబడుతున్నప్పుడు, ఏక మనస్సు లేనప్పుడు మీకు ఎటువంటి విషయంలో కూడా నిరీక్షణగా
మీ ముఖములన్నీ కూడా చిన్నబుచ్చుకొని, మీ ముఖములన్నీ కూడా దిగులుతోటి కాకుండా, ఆ దేవుని యొక్క సన్నిధిలో ఏక మనస్సుతోటి కలిగి ఉండాలని, మీరు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో వాక్యానుసారంగా జీవించాలనుకుంటున్నారో, అప్పుడు దేవుని యొక్క సంతోషము, సమాధానము ఆ పరలోకం నుంచి నీ యొక్క గృహంలోకి, నీ జీవితంలోకి కనపరచబడితే అని తెలియపరుస్తూ, మనమందరం కూడా ఆ యొక్క సత్యవంతులైనటువంటి కృపా సత్య సపుడు మన మధ్యలో నివసిస్తుంటారు కదా. అన్ని జనులందరి ఎదుట దేవుని యొక్క నామం స్తుతించబడినట్లుగా మనమందరం కూడా ఏక మనస్కులైన వారుగా ఉంటూ, ఆ పరలోకపు తండ్రి యొక్క నామమును మహింపరిచేవారుగా ప్రతి ఒక్కరితోనూ సమాధానముతోటి, శాంతితోటి, తగ్గింపు స్వభావం కలిగి, జాలి కలిగి, దయ కలిగి, ఆ దేవుడు అనుగ్రహించిన కృపావరములతోటి మనం అందరం కూడా ముందుకు సాగిపోవాలని తెలియపరుస్తూ చెప్పడిన కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించిన కాక.